ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇక ఏపీలో ఇప్పటికే ఐఏఎస్ అధికారులని ఏదైతే ఇటు బదిలీ అనంతరం కూడా సరికొత్త మార్పులకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ఇటు ఇప్పటికే ఇటీవలే ఏదైతే ఐఏఎస్ అధికారులు వారి యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా జిల్లాల యొక్క పనితీరు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఆధారపడి సీఎం చంద్రబాబు నాయుడు యువతైనటువంటి చురుకుగా పనిచేసేటువంటి ఏదైతే ఐఏఎస్ అయితే ఇప్పటికే బదిలీలు అనంతరం కూడా ఇక ఐపీఎస్ సైతం కూడా దృష్టి పెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు 14 జిల్లాల్లో కూడా ఇక ఐపీఎస్ ఎస్పీ అధికారులను అయితే కనుక ఇటు బదిలీలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో నేపథ్యంలో కూడా వారి యొక్క పనితీరు కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతల తీరు ఆధారంగా కూడా ఇటు ఐపీఎస్ అధికారులను అయితే కనుక బదిలీ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి దిశలో అయితే కనుక వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది చేస్తున్నటువంటి ఏదైతే ఇటు శాంతి భద్రతలు లోపించే విధంగా ప్రవర్తిస్తున్నారో వారిపై అయితే కనుక ఉక్కుపాదం మోసేందుకు ప్రభుత్వం ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ అక్కడ జిల్లా అధికారి అయినటువంటి అధికారి సైతం కూడా ముందడుగు వేసి ఏదైతే ఇటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారో ఆ అంశాలను కూడా ఇటు ఎండగట్టే విధంగా కూడా ఇటు ఐపీఎస్ అధికారి ఎస్పీలను అయితే కనుక ఈ యొక్క భాగస్వామ్యం అయ్యే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వారందరినీ కూడా ఇటు బదిలీలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సంతోష్, ముఖ్యంగా తిరుపతి తొక్కిసలాటలో బదిలీ చేసిన సుబ్బారాయుడిని తిరిగి అక్కడికే మళ్ళీ బదిలీ చేయడాన్ని ఎలా చూడాలి? ఇది వైసీపీకి టార్గెట్గా మారే అవకాశం లేదంటారా? ఏదైతే ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టోకెన్ల విధానంలో జారీ చేసే విధానంలో అక్కడ క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నత అధికారి ఎస్పీ సరైన రీతిలో అయితే స్పందించలేదు అంటూ కూడా ఉన్నత అధికారి సైతం కూడా ఇటు సస్పెన్షన్ తో పాటు కొంత అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతోంది. తిరిగి ఇప్పుడు ఆ సుబ్బారాయుడిని ఇప్పుడు తిరిగి తీసుకొని దానికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందో అక్కడే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ చురుకుగా చేసే విధానంతో ముందుకెళ్లాలి అంటూ కూడా కొంత మేర అయితే కనుక ఏదైతే దిశానిర్దేశం చేస్తూ అయితే కనుక అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అయితే మనం చూస్తా ఉన్నాం. సంతోష్, ఇప్పటికే 14 జిల్లాలకు చెందిన ఎస్పీలను అయితే బదిలీ చేశారు. 12 జిల్లాల్లో మాత్రం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగించడానికి కారణం ఏంటి? ఇది ఏ ప్రాతిపదికన బదిలీని చేశారు? ఏదైతే ఇటు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నటువంటి ఏదైతే ఇటు జిల్లాలు ఉంటాయో వాటిలో పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి వారిని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే శాంతి భద్రతలు లోపిస్తున్నాయో అక్కడ మాత్రం చురుగ్గా పనిచేసేటువంటి ఐపీఎస్ అధికారులను అయితే కనుక ఇటు బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 14 జిల్లాలకి కొత్త ఎస్పీలను నియమించడం అనేది కూడా పెద్ద పూర్తి స్థాయిలో అయితే కనుక పెద్ద ఎత్తున ఒక బదిలీలు అనేది కూడా జరుగుతున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత రాయలసీమలోనే చూసుకున్నట్లయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నటువంటి ఏదైతే ఇటు దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కార్యక్రమాలు చేస్తున్నటువంటి జిల్లాలకు వెళ్తున్నప్పటికీ కూడా ఇటు వైసీపీ ఎక్కువగా దుష్ప్రచారం చేయడం, అంటే ఇప్పుడు రాయలసీమ చిత్తూరు జిల్లాలు చూసుకున్నట్లయితే కనుక ఇటు అంద్రినేవా నీళ్లు కావచ్చు, అదేవిధంగా మామిడి రైతులు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎక్కువగా వెళ్ళొచ్చిన అనంతరం సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఎస్పీలు సైతం కూడా ముందడుగు వేసి ఎవరైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారో
వారిపై అయితే కనుక చర్యలు తీసుకునేందుకు కూడా ముందడుగు వేసే విధంగా కూడా ఇక దిశానిర్దేశం అయితే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఈ యొక్క ఎస్పీఎల్ పై అయితే కనుక పూర్తి స్థాయిలో వాటన్నిటిని సమీక్షించి పూర్తి స్థాయిలో అయితే కనుక వాటన్నిటిని అదుపులో తీసుకొచ్చే విధంగా కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 14 జిల్లాలకు మాత్రం అయితే కనుక ఇటు ఎస్పీలను అయితే అటాచ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.